నన్ను బలపరచు అని అంది, నేను సమస్తం చేయగలనని ఈ లేఖనం వివరిస్తుంది. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ఇక్కడ కూడొచ్చిన ప్రతి బిడ్డను నీ ఆత్మతో నింపి మీ శక్తితో సువార్తను ప్రకటించుటకు మీరే వాడుకుంటారని నమ్ముచున్నాం. ఈ శబ్దయంత్రం ద్వారా ఎందరైతే వింటారో వారందరికీ మారు మనసు, పాపక్షమాపణ, రక్షణ దయచేస్తారని, మా ప్రయాస అర్థం కాకుండా అపవిత్రితం కావడానికి అనేక ఆత్మలు మీకు వచ్చి పెరగడానికి కృపను చూపిస్తారని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామం పేరట వేలాది కోట్లాది కొన్నితాస్తుతులు చెల్లించి కంబాలపాలెం గ్రామ కాపురుషులందరికీ భూమి మీద సర్వ మానవులందరినీ రక్షించడానికి ఒక రక్షకుడు స్వర్గం అనగా పరలోకం నుంచి ఈ భూమికి దిగి వచ్చాడని మేము జ్ఞాపకం చేయడానికే ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యకి రావడానికి ప్రధాన ఉద్దేశం తీరారా. ఆయన ఎందుకు వచ్చాడంటే పాపంతో కొట్టుమిట్టలాడుకున్న పాపాన్ని జయించలేని మానవులుగా భూమి మీద ఆ పాపాన్ని అంటించుకుని బ్రతుకుతున్న నేటి సమాజాన్ని మేలుకొల్పాలని, పాపం నుండి పరిశుద్ధుడిగా మార్చాలని, పాపం నుండి నీతిమంతుడిగా మార్చాలని, పాపం నుండి పరిశుద్ధుడిగా మార్చబడాలని, యథార్థంగా మార్చబడాలని ఈరోజు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు అసలు ఎందుకు వచ్చాడో, యేసు ప్రభు భూమి మీద మానవులందరినీ పాపం నుంచి విముక్తి చేయాలని, పాపాన్ని కడిగి పరిశుద్ధులుగా మార్చాలని రక్షకుడు పరలోకాల నుంచి అనగా స్వర్గం నుంచి భూమికి దిగి వచ్చి ఉన్నాడు. ఎవరైతే రక్షకుడు రక్షించడానికి, పాపాన్ని తీయడానికి ఈ భూమికి వచ్చారని ఎవరైతే నమ్ముతారో వారికి నేడే రక్షణ. దయచేసి ఈ భూమి మీద పాపం చేయకుండా ఎవరున్నా ఆ మహిమను మనం పొందుకోవాలని ఆ పరలోకం నుంచి ఒక కుమారుడు రక్షకుడు లోకాన్ని రక్షించడానికి ఈ భూమికి వచ్చి ఉన్నాడు. ఎవరైతే ఆ రక్షకుడిని విశ్వసించి
నమ్ముతారో వారు ఆ పాపం నుండి తప్పించుకోగలరు. ఆ స్వర్గం వెళ్ళాలని మనము అందరం అనుకుంటాం. స్వర్గం వెళ్ళాలంటే ముందు నువ్వు మరణించినంత వరకు ఆ స్వర్గం గురించి ఏమి చేయలేవు. ఏమి ఎందుకు చేయలేవంటే మనలో పాపం ఉండగా మనం ఏమి చేయలేం. స్వర్గానికి వెళ్లే హక్కు మన పాపంతో ఉండగా వెళ్ళలేం ప్రియులారా. పాపాన్ని జయించి వెళ్ళాలి. ఎందుకంటే మనం ఏదన్నా పాపం పోవాలనుకున్నప్పుడు ఒక మేకపోతును, ఒక కోడును, ఒక గొర్రె పొట్టేలును బలిగా సమర్పించడం జరుగుతూ ఉంటుంది. అయితే మేకల యొక్కయు, కోడల యొక్కయు, ఎడ్ల యొక్కయు, గొర్రెల యొక్కయు, ఇక పశుపక్షాదుల జంతువుల యొక్కయు రక్తం ద్వారా పాపం పోవటం లేదండి. అసలు ఆ పాపం పోవాలంటే ఏం చేయాలని ఆలోచన చేస్తే పెద్ద పెద్ద ఋషులు యజ్ఞాలు చేస్తూ, యాగాలు చేస్తూ, తపస్సులు చేస్తూ, దేవాదిదేవుడైనటువంటి దేవుడా, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ కోటి పాపాలు పోవాలంటే ఏం చేయాలి, అసలు ఎలా చేస్తే ఈ పాపాలు పోతాయి? ఓ సంవత్సరం పంట కోసం ఒక గొర్రె పొట్టేలును, ఒక మేకను, ఒక కోడును కోస్తున్నాం, ఆ రక్తం ద్వారా పాపాలు పోతాయని అనుకుంటున్నాం, అసలు పోవట్లేదు. ఈ పాపాలు పోవాలంటే ఏం చేయాలని ఈ యొక్క మునులు, ఋషులు తపస్సు చేస్తూ వేదాలు పరిశీలిస్తే సర్వపాప పరిహారార్థం రక్తపోక్షణ భవిష్యం తదరక్తం పరమాత్మ పుణ్యదాన బల్యాగం అని ఉన్నదట. అంటే తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి మానవాకారంలో పంపించి సుమారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవింపచేసి ఇహలోక పాపమాలిన్యం తనకంటకుండా తనలో పాపము లేదని నిరూపించుకుంటూ పరిశుద్ధంగా ఎలా జీవించాలో జీవించి పాప క్షమాపణ కొరకు తన ప్రాణాన్ని, తన దేహాన్ని నలగగొట్టుకుని తన దేహాన్ని మీద ఎన్నో దెబ్బలు తింటూ, దానికోసం కూడా ఒక మాట రాయబడింది, మీ వ్యసనాల కోసం, మీ యొక్క రోగముల కోసం ఆయన దెబ్బలు తిన్నారని. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత, అంటే ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయన దెబ్బలు తిన్నాడు కాబట్టి మనకు ఆరోగ్యం వస్తుంది. మన యొక్క వ్యసనాలను అన్ని కూడా ఆయనే భరించి మన పాపాలు పోవడం కోసం ఆయన రక్తాన్ని కార్చి శిలువ మానుపై ఆయన ప్రాణాన్ని త్యాగం చేశారు. త్యాగం చేసే ముందు ఏమన్నారంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని మీరు క్షమించండి అన్నారు. ఆ యొక్క పరిశుద్ధ రక్తాన్ని ఫ్రీగా, అంటే ఉచితంగా ప్రభువారు ప్రోక్షించారు. ఎందరైతే వారు పాపాలు ఆ రక్తంలో కడుక్కుంటారో వారందరినీ కూడా పరిశుద్ధులుగా తీర్చి దేవుని పిల్లలుగా మార్చి ఆయన జీవ గ్రంథంలో ఎందరైతే వారు ఆ రక్తం ద్వారా పాపాలు కడుక్కున్నారో వారందరి పేర్లు ఆ జీవ గ్రంథంలో రాసి పాతాళమనే అగ్నిగుండం, మనం అనుకుంటున్నటువంటి నరకం, ఆ నరకం అనే అగ్నిగుండంలో పడిపోకుండా ఆ రెండో మరణానికి పాలు మనం కాకుండా మీరందరూ అనుకుంటున్నటువంటి స్వర్గలోకం, మేము చెప్పాలనుకుంటున్నటువంటి పరలోకం
మనల్ని చేర్చాలని మేకలకు బదులుగా, కోడులకు బదులుగా, ఎద్దులకు బదులుగా, దున్నపోతులకు బదులుగా, జంతువులకు బదులుగా, పక్షులకు బదులుగా యేసుక్రీస్తు ప్రభువారినే తండ్రి అయినటువంటి దేవుడు బలి పశువుగా సమర్పించేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు, 3వ దినాన్ని తిరిగి లేచారు. ఆయన లేచినప్పుడు ఏమన్నారంటే, ఆయన ఏ విధంగా లేచారో ఆయన యందు విశ్వాసం ఉంచి మృతి పొంది అంటే చనిపోయినటువంటి ప్రతి ఒక్కరు కూడా లేపబడతారని, వాళ్ళని మరలా యేసుక్రీస్తు ప్రభువారు 2వ రాకడలో వచ్చినప్పుడు లేపుకొని ఆత్మలన్నీ కూడా పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలని ఆయన సంకల్పం. ఆ సంకల్పంలో ఏం చెప్పారంటే శిష్యులకి, అయ్యలారా, అమ్మలారా, మరి నా కోసం మీరు మేము భుజాన్ని వేసుకుని ప్రతిదినం మా శిలువను మేము ఎత్తుకొని ఆయన్ని వెంబడిస్తూ ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త మీ గ్రామానికి తీసుకురావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వారా తప్ప మీరు పరలోకానికి రాలేరు, నేనే మార్గమును, సత్యమును, జీవమునని ప్రకటించారు. ఆయన యందు ఎందరైతే విశ్వసిస్తారో వాళ్ళందరినీ ఉచితముగా దేవుని పిల్లలుగా దత్తత తీసుకుని పరలోక రాజ్యాన్ని తండ్రి మనకివ్వాలని ఆశపడుతున్నాడు. పిల్లలకు నీ గ్రామంలోకి వచ్చి నీ మాటలు తెలియపరిచామయ్యా, ఏ ఒక్కరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు, అగ్నిలో నుంచి లాగినట్లు కొన్ని ఆత్మలనైనా రక్షించాలని ఆశతో వచ్చాం. చాలా తృష్ణ కలిగి వచ్చాం, ఎన్నో వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చాం బాబు. అయ్యా, నీ పిల్లలు తెలుసుకోవడానికి సహాయం చేయండి. అయినా కొన్ని ఆత్మలైనా నీ తట్టు తిరగడానికి కృప చూపించండి. ఆ యొక్క పాతాళమైన నరకాగ్ని నుండి తప్పించుకొని పరిశుద్ధుల రకమైన ఆ యొక్క పరదేశంలో నెమ్మది పొందు అబ్రాహాము రొమ్ముకి, అలాగే అక్కడ నుంచి పరలోకానికి చేరుకునే గొప్ప భాగ్యాన్ని మాకందరికీ దయచేయడం. భూమికి సమస్త మానవాళికి దేవునికి మధ్యవర్తి అయినటువంటి యేసుతో ఆశతో ఈ గ్రామానికి పంపించినటువంటి యేసు ప్రభు వారి యొక్క మాటలు ఈ బిడ్డలందరికీ తెలియపరిచామయ్యా. దయతో ఈ మాటలు అందరి హృదయాల్లో విత్తబడి అది 30దంతులుగా, 60దంతులుగా, 100దంతులుగా ఫలింప చేయడానికి నీరు కట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఆకాశ
మానవత్వం లేని జక్కయ్యకు మానవత్వం కలిగింది ప్రియులారా. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? ప్రభువా, నేను పాపినే, నా దృష్టికి నాకు తెలుసు, నా ఆస్తుల్లో సగం తీసి పేదవాళ్ళందరికీ ఇస్తానన్నాడు. ఎలా చెప్పగలిగాడు? ఆలోచించండి. అంతవరకు మానవత్వం ఉందా జక్కయ్యకు? లేదు. మానవత్వం ఉంటే సాటి మనిషిని ప్రేమించాలి, సాటి మనిషికి సహాయం చేయాలి. కానీ చేయడం లేదంటే మానవత్వం లేదు. ఎప్పుడు మానవత్వం వచ్చింది జక్కయ్య కంటే? ఎప్పుడైతే దైవత్వం కలిగిన క్రీస్తు, ఎవరన్నా ప్రభువా నా ఆశలు సగం ఇస్తాను ఎప్పుడు చెప్పగలిగాడంటే, క్రీస్తు ఎప్పుడైతే తన ఇంట్లో అడుగు పెట్టాడో, రక్షకుడైన క్రీస్తును సంతోషంగా తన ఇంట్లో చేర్చుకున్నాడో, తన బ్రతుకు మారిపోయింది, తన జీవితం మారిపోయింది. గమనించండి, ఈ మధ్యాహ్న కాల సమయమందు అదే సువార్తను ప్రకటించడానికి వచ్చామండి. మనుషులుగా మనకు మానవత్వం లేదు. సాటి మనిషిని సహాయం చేయాలనే మానవత్వం లేదు. సాటి మనిషిని ప్రేమించాలనే మానవత్వం లేదు. ఇతరులను క్షమించాలనే మానవత్వం లేదు. దొంగతనాలు పెరిగిపోతూ ఉన్నాయి, ద్వేషం పెరిగిపోతూ ఉంది, పాపం పెరిగిపోతూ ఉంది. ఈ పాపం నుండి క్షమించేది ఎవరు అనేది మనం ఆలోచించగలిగితే, మన అందరి కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? మన పాపము నుండి విడిపించడానికి, మనకు రక్షణ భాగ్యం కలిగించడానికి, మన పాపం నుండి విమోచించడానికి యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. అదే యేసు ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయమందు ఈ సువార్త ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. జక్కయ్య ఎలాగైతే యేసు ప్రభు సంతోషంగా తన ఇంట్లోకి చేర్చుకున్నాడో, ఈ మధ్యాహ్న కాల సమయమందు అదే యేసు క్రీస్తు యొక్క మాటలను నువ్వు చేర్చుకోగలిగితే, జక్కయ్య ఇంటికి వచ్చిన రక్షణ మన ఇంటికి వస్తుంది. జక్కయ్య ఇంట్లో ఏదైతే యేసు ప్రభు రాకముందు ఏ శాపం అయితే వెంటాడిందో, ఏ శోధనలు అయితే వెంటాడాయో, ఏ అక్రమం అయితే జరిగిందో, యేసు ప్రభు అడుగు పెట్టిన తర్వాత ప్రతి శాపము తొలగిపోయి తన కుటుంబం ఆశీర్వదించబడింది ప్రియులారా. అలాంటి ఆశీర్వాదమును దేవుడు మనకివ్వడానికి జక్కయ్య ఇంటికి ఏ రక్షణ అయితే వచ్చిందో, ఆ రక్షణ ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ఇంటి ముందు ఉంది. అదే దేవుని యొక్క సువార్త. మనమందరం పాపం చేసాం. మన పాపం నుండి విమోచించేది ఎవరు? ఇక్కడ ఉన్న నీవు చనిపోతావు, నేను చనిపోతాం, మనం అందరం చనిపోతాం. చనిపోయిన తర్వాత మరణించి తిరిగి లేచిన వారు ఎవరు ఈ ప్రపంచం అంటే ఒక యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే నీతి సూర్యుడు. ఆయన ద్వారా పాపానికి, మనందరి పాపముల కొరకు ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించి విమోచించిన గొప్ప దేవుడమ్మ ఆయన. అలాంటి దేవుడు మీరందరూ మనస్ఫూర్తిగా నమ్ముకొని ఆ దేవునికి పిల్లలుగా మనం అందరం బ్రతకాలని, పరలోక రాజ్యంలో మనందరి కొరకు దేవుడు స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు కనుక ఆ స్థలము కొరకు, దేవుని మాటల కొరకు ఈ భూమి మీద పవిత్రంగా న్యాయం జరిగిస్తూ, అన్యాయాన్ని విడిచిపెట్టి, అక్రమాన్ని విడిచిపెట్టి ఇతరులకు సహాయం చేయాలి, మానవత్వం కలిగి బ్రతకాలని యేసు ప్రభు ఎంతగానో తెలియజేశాడు ప్రియులారా. ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా ఒక్కసారి ఆ యేసు ప్రభు యొక్క మాటను మనం విశ్వాసం ఉంచగలిగితే, దేవుని మాటలకి మనం లోబడగలిగితే, ఖచ్చితంగా సాటి మనిషిని ప్రేమించాలని మంచి ప్రేమ క్రీస్తులో ఉందండి. ఒకప్పుడు మేమందరం అంతే, దొంగతనంతో, దోపిడీలతో, చీకటిలో బ్రతుకుతూ, పాపం చేస్తూ నాశనమైపోతున్న బ్రతుకులండి మాయే. అలాంటి నన్ను ప్రేమించిన దేవుడు, నా జీవితాన్ని మార్చిన దేవుడు, ఇక్కడ కూడి ఉన్న మన అందరి జీవితాల్లో మార్చుటకు సమర్థత కలిగిన దేవుడు కనుక అలాంటి దేవుని యొక్క స్వార్థ ప్రకటించడానికి వచ్చామండి. దయచేసి ఒక్కసారి మీరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవా, మీ ఉన్నతమైన ప్రేమల గురించి తెలియజేస్తాం ప్రభువా. ఆనాడు జక్కయ్య ఇంటికి వచ్చిన రక్షణ దేవా, ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి ఈ స్థలంలో మీ మాటలు తెలియజేస్తూ ఉండగా అదే రక్షణ ఈ కుటుంబాల్లో దయచేయండి ప్రభా. ఏ శాపం అయితే ప్రతి కుటుంబాన్ని వెంటాడుతుందో, ఏ అతిక్రమం అయితే ప్రతి కుటుంబాన్ని వెంటాడుతుందో, ఏ అన్యాయం అయితే ప్రతి కుటుంబాన్ని వెంటాడుతుందో, ఏ పాపం అయితే ప్రతి కుటుంబాన్ని వెంటాడుతుందో దేవా, ఆ ప్రతి శాపాన్ని తొలగించి రక్షణ ఆనందం కలుగు.
మధ్యలో జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మనిషి కొన్ని విధాలుగా పాపం చేసి మరణించిన తర్వాత దేవుడి వద్దకు వెళ్ళకపోగా నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మనిషి నరకాన్ని లేదా పాపాన్ని తప్పించబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకోవడం, ఆయన యొక్క రక్తంలో కడగబడి తమ పాపాలను కడుక్కోవడం అనేటటువంటి పరిస్థితి ప్రతి మనిషి జీవితంలో పాపాలకి విమోచకుడుగా, పాపాలను క్షమించేవాడుగా, అధికారం కలిగినటువంటి దేవుడిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అంటే పాపాలను కడిగి వేసేటటువంటి అధికారం గాని, మనిషి యొక్క పాపాలని తీసేటటువంటి అధికారం అనేటటువంటిది కేవలం యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఉంది అని ఎందుకు చెప్తున్నాము అంటే, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు కాబట్టి, ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి, ఒక పరిశుద్ధుడి భూమి మీదకి వచ్చి పాపాత్ములైనటువంటి వారి కొరకు ఆయన సిలువలో బలియాగం అయ్యాడు. అంటే కారణం దేనికోసం ఆయన బలి అయ్యాడు అంటే ప్రతి మనిషి కోసం. అంటే ఒక మనిషి తన పాపంలోనే మరణిస్తే నరకానికి వెళ్ళిపోతాడు కాబట్టి ప్రతి మనిషి కూడా పరలోకానికి లేదా మోక్షానికి చేరుకోవాలి అంటే మార్గము ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ద్వారానే పరలోకం అనేటటువంటిది ఉంది అంటే మనం ఈ రోజు సందేహించవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంలో గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నామండి. ఈరోజు మనం గమనించినట్లయితే దేవుని దగ్గరికి వెళ్ళకపోవడానికి అనేకమైన కారణాల్లో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే పాపం. అంటే మనిషి యొక్క పుట్టుక నుంచి మరణం వరకు కూడా ఏదో విధంగా తాను మరి వ్యభిచారం ద్వారాను, త్రాగడం ద్వారాను, లేదా మోసాలు చేయడం ద్వారాను, దొంగతనం చేయడం ద్వారాను, లేదా ఇలా పలు విధాలుగా మనిషి పాపం చేసి, తప్పులు చేసి, మోసాలు చేసి పాపాన్ని సంపాదించుకుని మరణం తర్వాత ఆ వ్యక్తి నిత్య నాశనానికి లేదా నరకానికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నేను ఖచ్చితంగా దేవుడి వద్దకు వెళ్ళాలి అనే మనసు కనుక మనకుంటే, ఇతడు చాలా మంది చెప్తున్నటువంటి ఆన్సర్ ఏంటంటే, మేము విడిచిపెట్టలేకపోతున్నాం, పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం, మేము త్రాగకుండా ఉండలేకపోతున్నాం, అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నాం అని వారు చెప్తుంటారు. మీకు ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే, ఖచ్చితంగా ప్రభు యొద్దకు రండి, వాటన్నిటినీ కూడా ప్రభు ద్వారా మీరు విడుదల పొందుతారు. ఆయనలోనే రక్షణ ఉంది, ఆయనలోనే మోక్షం ఉంది, ఆయనలోనే విమోచన అనేటటువంటి ఉంది. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపాలు తీసేటటువంటి అధికారం కలిగినటువంటి దేవుడు ఆయనే. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి. ఒక మతమని లేదంటే ఒక కులానికి సంబంధించిందని ఎవరు కూడా అనుకోకుండా ఇది దేవుడు మాటలుగా అంగీకరించి మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు సంరక్షకునిగా మీరు అంగీకరిస్తారని ప్రేమపూర్వకంగా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాము. ఆరాధనకు యోగ్యుడవు
నివసించుచున్న సమస్త భూజనులారా వేకువ చామన పక్షులు యేసుకు స్తుతి చేయగా అలల హోరులతో సంద్రాలన్నీ స్తోత్రించగా వేకువ చామన పక్షులు యేసుకు స్తుతి చేయగా అలల హోరులతో సంద్రాలన్నీ స్తోత్రించగా జీవులలో అధికునిగా ఉన్న మానవుడా నీ స్థితి ఏమి? సూర్యుని క్రింద నివసించుచున్న సమస్త భూజనులారా ఈరోజు ఇక్కడ సెంటర్ లో ఉన్నాం. ప్రధాన ఉద్దేశం పాపులర్ ఏంటంటే సెంటర్. మేము కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను అడిగారు అందరూ అడిగారు. మా జీవితాల్లో మేము పాపం సర్వనాశనం బాగాలేదని చెప్పాను. చేసుకుని ఉండేవాళ్ళం. పాపకు బాగాలేదు. ఒక రోజు ఇలాగే మా గ్రామాల్లో కూడా ఇలాగే యేసు ప్రభు కోసం చెప్పడానికి మంచిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అనేది ఎక్కడి నుంచి నేర్చుకున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడైన లోక రక్షకుడైన ప్రభు దగ్గర నేర్చుకున్నాం ప్రియులారా. ఇవన్నీ ఎక్కడ మనకి దొరుకుతాయంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దగ్గర ఈ మాటలు ఉంటాయండి. ఎవరైతే ప్రభువుని విశ్వసించి నమ్ముతారో నిజంగా దేవుడు రక్షకుడైన ప్రభు మన పాపాలు కలుగుతాడండి. అసలు ఎవరు చేయలేని పుణ్యమైన త్యాగం ఏంటని మనం ఆలోచిస్తే ఈ రోజుల్లో మన కుటుంబాల్లో ఒకసారి ఏ తల్లి అయినా చెప్తుంది ప్రియులరా, మరి 9 నెలలు ఉమ్ము నీటిలో ఉన్నాం కదా, మరి ఉమ్ము నీటిలో ఉంటే రూల్కి అయితే మనం చనిపోవాలి. ఇప్పుడు మనం బయటకు వచ్చాం కదా, ఇంత వయసు వచ్చిన తర్వాత ఈ చెరువే కావచ్చు, ఎక్కడైనా చెరువే కావచ్చు, కాలువలో కావచ్చు, ఎక్కడైనా మనము ఒక 10 నిమిషాలు మునిగి లోపల ఉంటే మరలా మనం బతికి బట్టకట్టుదామంటే ఆలోచిస్తే మనము బ్రతకలేము. ఎందుకంటే 10 నిమిషాలు ఉంచలేదు. మీరు ఈ 9 నెలలు మీకు ఆయుష్ను, ఊపిరిని, మీకు ఆరోగ్యమును లేదా ఆహారాన్ని ఎవరు పెడుతున్నారని ఏ రోజైనా ఆలోచించామండి మనం? ఈరోజు అలా ఆలోచించితే మనము నిజమైన వాస్తవాలు తెలుసుకోలేకపోతున్నాం. ఈరోజు మనకి ఇంత వయసు వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు వెళ్ళి ఉంటే మనం చచ్చిపోతాం. తర్వాత శిశువు పుట్టిన తర్వాత ఆయనే లోకరక్షకుడు. ఆయన మరణమును జయించాడు, పునరుద్ధానుడే తిరిగి 3వ దినాన్ని లేచి నిరూపించాడు. మీకు కూడా బ్రతుకుంది, మీరు కూడా ఒకానొక దినాన్ని లెగిస్తారు, పునరుద్ధాన్ని మీరు కూడా స్వతంత్రించుకుంటారని దేవుడు చెప్పి ఉన్నాడు ప్రియులారా. అది ఎక్కడ జరిగిందంటే పరిశుద్ధ గ్రంథంలో జరుగుతుంది, పరిశుద్ధమైన బైబిల్లో జరుగుతుంది. బైబిల్ చెప్తుంది, నేను క్రీస్తుతో కూడా మిమ్మల్ని లేపుతానని వాస్తవాలతో నిరూపించిన ఏకైక గ్రంథం పరిశుద్ధమైన బైబిల్. ఈ వాస్తవాలు మీరు తెలుసుకొని నిజరక్షకుని మీరు ఎన్నుకోండి, పరిశుద్ధంగా మారండి. స్వర్గమైన పరలోకం ఒకటి ఉంది, ఆ స్వర్గానికి మనం అందరూ వెళ్ళిపోవాలి. అట్టి ధన్యత క్రీస్తు ద్వారా మనందరికి జరుగుతుంది కాబట్టి ఇది ఉచితంగా జరుగుతుంది. మనం డబ్బులు పెట్టి కొనకుంది. మీ దగ్గరలో ఉన్న ఆ పాస్టర్ ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి మీరు బాప్తిసం తీసుకోండి, ఉచితంగా స్వర్గం వస్తుందండి. చిన్న మార్పులు అంటే ఏంటంటే మనకి కొన్ని తెలియాలి, కొన్ని వాస్తవాలు తెలియాలి, కొన్ని సత్యాలు తెలియాలి, అవి గ్రహించాలి, ఆలోచించాలి. మనమందరము ఒకనొక దినాన ఆ స్వర్గమైన పరలోకానికి మనందరం తెలుసుకోవాలని దేవుడున్న ఆ పుణ్యలోకానికి మనమందరం వెళ్ళిపోయి ఆయన చూడడానికి ప్రధానమైన ఉద్దేశం మనము ఈ భూమి మీద పెట్టుకొని మనమందరము ఆ దేవుని దగ్గరికి వెళ్లాలంటే ముందు ఈ భూమి మీద మనం బాగుండాలి, మనం సరిగ్గా ఉండాలి, మనము పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా జీవించాలని ఈ రోజు మనం అందరం మార్పు చెంది
దేవుడు నా పరలోకానికి వెళ్లిపోవాలని ఈ రోజు మీ మధ్యకి వచ్చి ఈ మాటలు తెలియజేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. దేవుణ్ణి మీరు తెలుసుకోవాలని మేము ఈ మాటలు చెప్పడానికి వచ్చామండి. దయచేసి ఒకవేళ మా మాటలు తప్ప ప్రభు అయిన యేసుక్రీస్తుని మీరు ఎన్నుకోండి. మీరు బాప్తిజం పొందుకొని ఆ పరలోకాన్ని చేరవలసిందిగా మేము మా మీద వేసుకుని నీకు క్రమేపా దూరం అయిపోయాం. పాపంలో సాంగిత్యం చేస్తున్నాం. నోరు తెరిస్తే పాపపు మాటలు, కళ్ళు తెరిస్తే పాపపు చూపులు, హృదయాలోచన మంచిది కాదు, తలంపులు మంచివి కావు. నాయనా తలంచే అన్ని కీడు ఆలోచన, శాపం, కోపం, పగలు, ప్రతీకారాలు అంటూ ప్రభు కొట్టుకోవడాలు, చంపుకోవడాల్లోనే ఆస్తి, ఐశ్వర్యం, మద్యం, వ్యసనం ఎబుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆకర్షించుకోనండి. అందరికీ మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ దయచేయవలసిగా కోరుచున్నాం. ఈ రాత్రి కాలం జరగబోయే మీటింగ్స్ లో మీకు చిత్తమైతే అనేక మంది బిడ్డలను ఆకర్షించుకుని మరి దైవజనుల ద్వారా గొప్ప వర్తమానాన్ని అందిస్తారని, అనేక ఆత్మలు ఆకర్షించబడి అగ్నిలో నుంచి లాగినట్లుగా కొన్ని ఆత్మలైనా రక్షించబోటుకు కృప చూపిస్తారని, సువార్త బృందం పడుతున్నటువంటి ప్రయాసకు వ్యర్థము కాకుండా ప్రభువా కార్యాలు జరిగిస్తారని నమ్ముచున్నాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. మరి వ్యవసాయాలు, పాడి పంటలను దీవించండి. వాళ్ళు అందరికీ తండ్రి అయినటువంటి దేవుడు యేసు క్రీస్తు అందరికీ ప్రభువుని వారు తెలుసుకోవడానికి మీరే కృప చూపిస్తారని, యేసు క్రీస్తు ద్వారానే పరలోక రాజ్యానికి మార్గం అని తెలుసుకోవడానికి కృప చూపిస్తారని, ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ అందరూ పొందుకోవడానికి ఈ క్షణమే వారి హృదయాల్లో కార్యం చేస్తారని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. కుమారుడైన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ కన్య సావాసం, కాపుదల, నడిపింపు, నిత్య జీవం ఇక్కడ కూడిన మనకును భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఏకకాలం వేసే రాకడ పర్యాంతరం ఆయన వచ్చి
సత్యముతో ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన, ఆరాధన. పరమలోకమందున దూత సైన్యమంతయు, పరమలోకమందున దూత సైన్యం. యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త. ఆయన ద్వారానే సమస్తం కూడా నిర్మించబడ్డాయి. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే పరలోకం, ఆయన ద్వారానే పాప క్షమాపణ. అందును బట్టి మరి అనేక ప్రాంతాలకి వెళ్లి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాలను ప్రకటిస్తూ ఉన్నాం. అంటే ప్రతి మనిషి కూడా మరణిస్తాడు. మరణించినటువంటి ప్రతి మనిషికి కూడా పరలోకంలో మరొక జీవితం ఉంది అని తెలియజేయడానికి ఇంత ప్రయాసపడుతూ ఉన్నామనే విషయాన్ని మీకు చెప్పదలుచుకుంటూ ఉన్నాం. అంటే మనిషికి ఇవ్వబడినటువంటి ఆయుష్కాలం ఈ భూమి మీద కొంతకాలం మనిషి బ్రతుకుతాడు. మరణించిన తర్వాత ఖచ్చితంగా దేవుని దగ్గర మాత్రం మరొక జీవితం ఉంది. ఆ జీవితానికి అంతం లేదు. ప్రతి ఒక్కరు గమనించ అనగా భూమి మీద మరణించినటువంటి వ్యక్తి పరలోకంలో దేవుని యొక్క నిత్యము జీవించాలి అంటే ఖచ్చితంగా మనసుకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా మనిషి కలిగి తెలుసుకున్నాము. మాకు అర్థమైంది ఈయనే నిజమైన దేవుడు, ఈయనే నిజమైన రక్షకుడు, ఈయన ద్వారానే సమస్తం కూడా నిర్మించబడ్డాయని మేము తెలుసుకున్నట్లుగా మీరు కూడా, అనగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ పాపం పేటలు ఉన్నటువంటి వారందరూ ప్రతి ఒక్కరు కూడా ప్రభువు యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలని, నిజదేవుడిగా అంగీకరించాలని, ఈ పాపాలు ఆయన రక్తం ద్వారా కడుగు వేసుకుని ఎలాగే చనిపోతామో చనిపోక ముందే ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని మరణం తర్వాత నిత్యము ఉండేటటువంటి ఆ పరలోకానికి వెళ్ళాలి అని ప్రేమపూర్వకంగా ఈ మాటలు మీ అందరికీ కూడా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాము. ఇది ఒక మతానికి సంబంధించిందే అని కానీ, లేదా ఒక కులానికి సంబంధించిందని కానీ ఎవరో అపోహపడవద్దు అని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలనేటువంటి విషయాన్ని మరి బహిరంగంగా మరి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మరొక ఆలోచన కలిగి ఉండకుండా ఇదిగో ఈ మాటలు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారిని తెలుసుకొని మరి ఆయనను విశ్వసించి మీ యొక్క పాపాలను ఆయన రక్తంలో కడిగి వేసుకొని మరి మరణం తర్వాత మరొక జీవితాన్ని పొందుకుంటారని ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాము. దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గొప్ప దేవుడా, మీకు స్తోత్రములుగా ఇదిగో నాయన మీ మాటల ద్వారా మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకే స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి, ఇక్కడ ప్రకటించిన ప్రతి మాట విలువైనది తండ్రి. ఆ మాట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల్లో ఉన్న సారస్వం ఏంటో అన్నది వాళ్ళు అర్థం చేసుకుంటే చాలా ధన్యుల ప్రభు వారని మరి తెలియపరచండి ప్రభు వారు అందరికీ. చిన్న మాట వ్యర్థమైనది కాదని, గొప్పదని, మాట మనిషి జీవితాన్ని మారుస్తుందని, అది వాక్యం చాలా గొప్పదని తెలుసుకోవడానికి వారికి అవకాశాన్ని దయచేయండి. విన్న ప్రతి ఒక్కరూ ఆ మాటలు వారి హృదయంలో భద్రపరుచుకుని ఒక్క ఆత్మ అయినా తండ్రి నైనా రక్షింపబడితే చాలానైనా మరి మేము చేసిన పనికి ప్రతిఫలము ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఇక్కడ అందరినీ, గ్రామాన్ని, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడైన మా ప్రియ రక్షకుడైన మధురమైన స్వరముతో నిన్ను మహిమపరచగా నా జీవితమంతయు ఇలలోనే పాడెదన్, నా జీవితమంతయు ఇలలోనే పాడెదన్. ఆత్మతో సత్యముతో ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన, ఆరాధన.
పరలోక రాజ్యము, ఆనంద దేశము, నా యేసు రాజ్యము, అందాల దేశము, పరలోక రాజ్యము. ప్రేమతో నిండి కన్నీళ్లు లేని రాజ్యం, నా తండ్రితో వశించు నిత్య రాజ్యం, ఆనంద దేశము, నా యేసు రాజ్యము, అందాల దేశము, పరలోక రాజ్యము. మట్టి బాటలో నేను నడుచుచూ ఉన్నాను, పూల బాటలో నేను నడవబోతూ ఉన్నాను. మట్టి బాటలో నేను నడుచుచూ ఉన్నాను, పూల బాటలో నేను నడవబోతూ ఉన్నాను. ఉత్సాహ పనులతో బంగారు వీధులలో, ఉత్సాహ ధ్వనులతో బంగారు వీధులలో, నా తండ్రి సముఖములో నేనుండబోతున్నాను. ఆనంద దేశము, నా యేసు రాజ్యము, అందాల దేశము, పరలోక రాజ్యము.